నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. లారీని నిలిపి ఇంజిన్ ఆయిల్ పడుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గుంటూరు జిల్లా దామరపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సాంబశివరావు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చిలకూరు మండలంలో జరిగిన దాడి ఘటనకు వైకాపా నాయకులే కారణమని టీడీపీ నాయకులు ఆరోపించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. ఈ నెల 27వ తేదీన గూడూరులోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కట్నా కార్యక్రమం జరుగుతుందని షాదీ మంజిల్ ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన కమిటీ ప్రతినిధులు. వైభవంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు. గూడూరులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు 102 కలశాలతో ఊరేగింపు అనంతరం జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మనుబోలు సమీపంలోని వేరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా దామరపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కొల్లిపార సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా దామరపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కొల్లిపార సాంబశివరావు గుంటూరు నుండి తిరుపతికి రైలు చక్రాల లోడుతో వెళుతూ వేరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద లారీని పక్కగా నిలిపి ఇంజిన్ ఆయిల్ నింపుతున్నాడు. అదే సమయంలో చెన్నై వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం డ్రైవర్ సాంబశివరావును ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ అజయ్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతదేహాన్ని శవపంచనా నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో చిలకూరు మండలంలో జరిగిన ఘర్షణకు వైకాపా నాయకులు కారణమంటూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆరోపించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, వాస్తవ పరిస్థితులు విచారించి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని సనత్ నగర్లో ఏర్పాటైన వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ మాట్లాడుతూ గ్రామంలో వ్యక్తిగతంగా ఒక వ్యక్తిపై జరిగిన దాడిని వైకాపా నాయకులు చేయించారంటూ పాసం సునీల్ కుమార్ ఆరోపించడం సబబు కాదని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎన్నికల రోజు చిలకూరు గ్రామంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ నాయకులతో దౌర్జన్యాన్ని అడ్డుకుని నిలబడ్డామన్నారు. అసత్య ఆరోపణలు మానుకుని హుందాతనంగా రాజకీయం చేయాలని కోరారు. జూన్ 4న ప్రజా తీర్పు వస్తుందని, భవిష్యత్తులో ఎలాంటి దౌర్జన్యాలు రౌడీయిజం లేకుండా ప్రశాంత వాతావరణంలో పాలన జరిగేలా చూస్తామని ఆయన వివరించారు. ఒకేసారి అందరినీ అంతం చేయాలన్న ఆలోచనతో ఎక్కడికెక్కడికో ముడిపెడుతున్నాడు. కోడిగుడ్డు ముడిపెట్టినట్టుగా అసత్యాలు, అసలైన మాటలు ఎప్పుడు మాట్లాడేది, అదే రకంగా అసత్యాలని కల్పన చేసేస్తున్నాడు. నేను మీ అందరికీ చెప్పాను, పోలీసులు వాళ్ళ విద్యుత్ ధర్మం వాళ్ళు నిర్వర్తిస్తే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళ మీద దూషించింది తను, ఓపెన్గా ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. కానీ ప్రెస్ మీట్లో మాత్రం ఏమి తెలియని మరి ఇదిలాగా మాట్లాడడం, మళ్ళా వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద అప్పుడే ఆయన కక్ష కట్టినట్టుగా, అప్పుడే గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిపోయినట్టుగా పగటి కళలు కలడం అన్నట్టు మేమేదో రౌడీజం చేస్తున్నట్టు మాట్లాడతాడు. 25 ఏళ్లలో ఒక్క చరిత్ర కూడా మాకు ఒక కేసు కూడా లేదు. చెప్పాం, ఇన్సిడెంట్ చెప్తే మేము దాన్ని అడ్డుకట్టేసాం. తొడలు కొడితే ఇది పద్ధతి కాదు, జాగ్రత్త అని చెప్పి మాట్లాడినాం. దానికి ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు చిత్రీకరించి మీ మీడియాలో కొంత ఇల్లో మీడియా ఉంది కాబట్టి వాళ్ళు చిత్రీకరించి మాట్లాడడం చేయడం, మరి సమాజానికి వదిలేస్తున్నాం ఎవరేంటి ఏంటి అనేది వాతావరణం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏదో చేసుకొని ముడిపెట్టేసి మరి వాళ్ళని తీసుకొని వచ్చి ఏదో చేసేయాలని ఒక భయంతో రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మొదటి నుంచి ఉన్న తత్వం అతనికి అదే సృష్టిస్తున్నారు గూడూరులో. కాబట్టి లోకల్ వాళ్ళు వచ్చున్నారు, మీ అందరూ మీరే న్యాయ నిర్ణేతలుగా మీకు తెలియజేయాలనుకొని మేము అందరం కూడా సమావేశమైనాం. మీరు కూడా ఏది వాస్తవమో చూసి
దాని ప్రకారం మరి సమాజానికి అందజేయవలసిందిగా నేను మనవి చేసుకుంటూ ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. వాడి ఇష్యూ ఏంది, ఆ జాలార్ గోపాల్ ఏదో వీడియో పెట్టాడు వాళ్ళ ఫాదర్ గురించి వాట్సాప్లో అని, వీళ్ళు పోయి ఏదో అడిగితే అతను రఫ్గా సమాధానం చెప్పాడు. వాళ్ళు కొట్టుకొని దాన్ని ఎత్తి వైఎస్ఆర్సీపీ టీడీపీ అని మార్చడం ఏంది ఇది? ఇప్పుడు ఎంతసేపు విష్ణువర్ధన్ రెడ్డి గూండా రౌడీ షీట్ అంటాడు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, నా మీద రౌడీ షీట్ పెట్టింది 2014 ఏప్రిల్లో. ఎప్పుడు నీ పక్కన నేనుండి నీకు ఎలక్షన్ చేసినప్పుడే పెట్టింది అది. నా మీద పెట్టిన కేసులు ఏమన్నారు? మర్డర్ కేసులు పెట్టారా, రేప్ కేసులు పెట్టారా, లేకపోతే గ్రీవెన్స్ ఇంట్రెస్ట్ 307 కేసులు పెట్టారా? అన్నీ నా మీద ఉన్న 7 కేసెస్ కూడా మీరు చూసుకోండి. అవి అటెండ్ కోర్టు కొట్టేసింది అనుకో. అన్ని పెట్టి కేసులు అవన్నీ పెట్టింది ఇప్పుడు 2014 ఫిబ్రవరి నుంచి 2014 ఏప్రిల్ దాకా ఆ ఎలక్షన్ పీరియడ్లో. అవి కూడా ఎవరు పెట్టించింది? అప్పుడు కాంగ్రెస్ పవర్ఫుల్గా ఉండింది. అప్పుడు నేను కాంగ్రెస్ లీడర్స్ నీకు చేస్తున్నానని చెప్పి, ఇదే సునీల్ అన్నకు చేస్తున్నానని చెప్పి పెట్టించిన కేసులే అవి. ఈ 5 years నీతోనే కదా ఉన్నాను నేను. అప్పుడు నేను మహానుభావుడిని, ఇప్పుడు నీతో లేకపోయేటప్పటికి అప్పుడేమో ప్రతివర్తని, ఇప్పుడేమో వ్యభిచారా నీతో లేకపోయేటప్పటికి. ఈ రౌడీ షీట్ నాతో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు సునీల్ అన్న కూడా మాతోనే కదా ఉన్నాడు. సరే 2019 నుంచి ఈ సమావేశంలో నాయకులు కుమారస్వామి రెడ్డి, సెమంత కుమార్ రెడ్డి, సురేష్, విష్ణువర్ధన్ రెడ్డి, వాయుగుండ్ల నాగరాజు, కోదండరామయ్య, బాలిపోయిన రమేష్, హాషిం, సునీల్ రెడ్డి, తాళు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని టపాతోపు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాపట్ల జిల్లాకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. క్షతగాతులను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 45వ నంబర్ జాతీయ రహదారిపై కొడవలూరు మండలం టపాతోపు సమీపంలో ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా 7 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాతులకు వైద్య విద్యార్థిని సుకన్య వెంటనే ప్రాథమిక చికిత్స అందించి 108 అంబులెన్స్లో నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారందరూ బాపట్ల జిల్లా కాజీపాళెంకు చెందిన వారుగా గుర్తించారు. వారంతా బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట రామాలయంకు వెళ్లి దైవ దర్శనం పూర్తి చేసుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన సామూహిక ఉచిత కథన కార్యక్రమాన్ని గూడూరులోని షాదీ మంజిల్లో నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు కాళేశ తదితరులు పేర్కొన్నారు. గూడూరులోని షాదీ మంజిల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముస్లింలకు కథన చాలా ముఖ్యమైనదన్నారు. పేద ముస్లింలకు ఈ సామూహిక ఉచిత కథన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు వివరించారు. ఈ సమావేశంలో కమిటీ ప్రతినిధులు అన్వర్ బాషా, జమాలుల్లా, షంషుద్దీన్, ఇబ్రహీం, నయీం, అల్తాఫ్, రఫీ, మహబూబ్ అలీ, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిమ్స్ మైనారిటీలు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒడుగులు కార్యక్రమం కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. చేసుకోలేకుండా ఏం కాదు, సోదరులందరూ అట్నే ఇన్సాఫ్ కమిటీ, అట్నే మహమ్మదియా హెల్పర్ నెట్వర్క్, ఇలాంటి ఎన్ని సంస్థలన్నీ స్వచ్ఛంద సంస్థలన్నీ గౌరవించి ఆలోచించి వీటిని ఏంటంటే ఖచ్చితంగా సామూహిక ఒడుగు చేద్దామనే ఒక కార్యక్రమం తీసుకున్నారు. అది ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఎవరో ఒక కార్యక్రమం అది జరుపుతూ ఉండరు. మందులు కానీ, బ్రెడ్ కానీ, పాలు అలాంటివి కూడా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. గూడూరు షాదీ మంజిల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని బాధ్యతగా అందరు కూడా ఏంటంటే ముస్లిం సోదరులు అందరు కూడా పెద్దలు వచ్చున్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా వీళ్ళ సహకారంతో, వీళ్ళ సహాయంతో ఆ కార్యక్రమం ముందుకు పోతుంది. వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ఉచితంగా ఒడుగులు చేయడం జరుగుతుంది. చేయించుకున్న వారందరికీ మందులు, బ్రెడ్, పాలు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోదలిచిన వారు ప్రతి ఒక్కరూ ఉదయం 7 గంటలకంతా షాదీ మందిర్లో రావాల్సిందిగా కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఎవరెవరికి దగ్గరలో ఉన్నారో వారందరి నంబర్లు మేము ప్రచురిస్తాము. ప్లస్ అందరికీ ఫోన్ల ద్వారా, మెసేజ్ ద్వారా ముస్లిం సోదరులు ఎక్కడికక్కడ స్పందించి కాళీషాబాద్ చెప్పినట్టు అక్సా మసీదులో కానీ, చింతవరంలో కానివ్వండి, అదేవిధంగా నాడిపట్ల కానివ్వండి, ఎక్కడికక్కడ ఈ ముస్లిం సోదరులు, ముస్లిం సంఘాలు దాన్ని ఒక ప్రముఖ బాధ్యతగా తీసుకొని, ఎందుకంటే ఈరోజు ఒడుగుల కార్యం చేయడం అనంటే ఇంతకుముందు లాగా కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. డాక్టర్ని ఒప్పించి ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క ఇంటికి వచ్చి చేయాలంటే 3,000 నుంచి 6,000, 7,000 దాకా అడిగే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఏంటంటే ఆ సర్దుబాటు చేయలేక రేపు సంవత్సరం చేసుకున్నాం, ఆ తర్వాత చేసుకుందాం. గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాలైనటువంటి చెన్నూరు, ఇందూరు, చిల్లకూరు, కోటుపాలెం తదితర ప్రాంతాల్లోని ముస్లింలు కూడా
సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కమిటీ తరపున మరియు పట్టణ ముస్లిం మైనార్టీ తరపున కోరుకుంటున్నాం. అరుంధతీయ పాళెంలో ఉన్న చర్చిలో గంజాయి ఉందన్న అనుమానంతో పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని గూడూరు పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుదాస్ తెలిపారు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులతో కలిసి వారు మీడియా సమావేశం నిర్వహించారు. క్రైస్తవులు ప్రార్థనలు చేసే చర్చిలో దౌర్జన్యంగా పోలీసులు తనిఖీలు చేయడం సరికాదని వ్యతిరేకిస్తూ చేపట్టే నిరసన కార్యక్రమానికి అందరూ మద్దతు తెలపాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనందరం 2019 నుంచి ఇప్పుడు వరకు చూస్తే ఇదే విధంగా దాడులు అనేటువంటి ప్రతి చర్చల మీద జరుగుతూ ఉన్నాయి. ఎందుకు క్రైస్తవులు అంటే మీకు ఎందుకు అంత సులభన? వాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చారు అంటే వాళ్ళు తక్కువ కులానికి చెందిన వారనా, లేకుంటే వాళ్ళు ఏం మాట్లాడలేదన్నా, లేకుంటే వాళ్ళలో చదువుకున్న వాళ్ళు లేదన్నా, లేకుంటే వాళ్ళకి లా తెలియదన్నా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఒకవేళ ఎవరో చెప్పారు మీకు, అది రాంగ్ కాల్ కావచ్చు, లేకపోతే వాస్తవంగా మీకు చెప్పుండొచ్చు. అది పాస్టర్ గారు 37 సంవత్సరాలు గూడూరులో యెరూషలేము ప్రార్థనా మందిరము మరి ప్రారంభించి సేవ చేస్తున్నాడు. మరి అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక దగ్గర కోసం పెట్టి మాట్లాడాలి. దౌర్జన్యంగా ఇలా వచ్చి చేయడం అనేది ఇది కరెక్ట్ కాదండి సార్. మీకు కాల్స్ వచ్చాయి, మాట్లాడండి అంతేగాని. కానీ అలాగే క్రిస్టియన్స్ పాస్టర్స్ అందరూ కూడా 5 మండలాలు ఉంటే పాస్టర్స్, అలాగే నెల్లూరులో ఉంటే పాస్టర్స్ అందరూ కూడా, తిరుపతి జిల్లా పాస్టర్స్ అందరూ కూడా నేను నిరసనగా తీసుకొని ఈరోజు 5 మండలాలు అందరూ కూడా వచ్చారు. ఇంకా చాలా మంది రావాల్సింది, కొంతమంది మాత్రం చెప్పాము కాబట్టి అందరూ వచ్చారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము అందరం కూడా ఖండిస్తున్నాం. ఇలాంటి దౌర్జన్యం ఎప్పుడు కూడా పోలీసు అధికారులు చేయకూడదు. కాబట్టి మేము ప్రార్థన చేసేవాళ్ళం కానీ వేరే విధంగా నడుచుకునేటోళ్ళు కాదు. అది అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి దీన్ని మాత్రము ఇది గట్టి చర్యగా అధికారులు తీసుకోవాలని, పెద్దలు తీసుకోవాలని క్రీస్తు పేరు తెలియపరుస్తున్నాం. అలాగనే మరి డాక్టర్ పాస్టర్ సునీల్ కుమార్ గారు క్రిస్టియన్ కాబట్టి ఆయన ఎంతగానో మాకు సపోర్ట్ చేసి మీటింగ్ పెట్టండి పాస్టర్ గారు, అలాగే వదలకూడదు. ఎందుకంటే ఈరోజు నీకు జరిగింది, నీ కుటుంబానికి జరిగింది. సో ఇంకా అనేక మంది మీ క్రైస్తవులే ఏదో మెత్తగా ఉన్నారులే, సాధు స్వభావులే, వీళ్ళేదో ఎస్సీ ఎస్టీ కులాల నుంచి వచ్చిన అణగారిన వర్గాలులే, వీళ్ళని ఏం చేసినా మాట్లాడేవారు లేరులే అనుకుంటున్నారేమో. క్రైస్తవులు బైబిల్ పక్కన పెడితే మీరెవరు చాలరు. కానీ మేము యేసుక్రీస్తును నమ్ముకొని యేసుక్రీస్తు మార్గంలో, శాంతియుత మార్గంలో మేము నడుస్తున్నాం. కాబట్టి మేము ఇవన్నీ సహిస్తూ ముందుకు పోతున్నాం. దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే, దేవుని సేవకుల మీద చర్యలు తీసుకుంటే మీరు మీ యొక్క జీవితాలు తారుమారైపోతాయి. ఇంకొకసారి ఇలాంటి చర్యలు కానీ పూనుకుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క ప్రజాకోర్టులో నిలబెడతాం. మీ మీద తగిన చర్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పటికే ఈ చర్యలు ఇంతటితో వదలం. మీరు కావాలని నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 26వ తేదీన యాదవ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం జరుగుతుందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని శ్రీకృష్ణ సేవా సమితి వ్యవస్థాపకులు ఉమేరి శ్యామాధవ్ కోరారు. గూడూరులో ఆయన మాట్లాడుతూ గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులకు అవకాశం ఉందని తెలిపారు. ఈ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బేదమస్తాన్ రావు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొంటారని శ్యామ్ యాదవ్ వివరించారు. 26వ తారీఖు ఆదివారం ఉదయం 8 గంటల నుండి యాదవ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నందు ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణమైనటువంటి యాదవ విద్యార్థులు 475 ఆ పైన మార్కులు సాధించిన విద్యార్థులు గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గంలోని విద్యార్థులు దీనికి అర్హులు కూడా ఉన్నారు. కాబట్టి 26వ తారీఖు పై కార్యక్రమం వచ్చి జయప్రదం చేయవలసి కోరుతున్నాను. అదేవిధంగా
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్రావు గారు, మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, బీదా రవిచంద్ర గారు, రూప్ కుమార్ యాదవ్ గారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు ఆలయ కమిటీ చైర్మన్ కోట రామారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆలయంలో వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని విశేషంగా అలంకరించి స్థానిక శివాలయం నుండి 102 కలశాలతో ఊరేగింపుతో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అభిషేకాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని జై వాసాంబ అంటూ నామస్మరణ చేస్తూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని త్రిభువన పాలిని లీలా వినోదిని త్రిభువన పాలిని లీలా వినోదిని దీన జనావన దివ్య కరుణి దీన జనావన దివ్య కరుణి శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని శ్రీకర చరణి శ్రీ భవాని. నీదు చల్లని చూపు మా పైన ప్రసరించి దురితము తొలగించినావు. నీదు చల్లని చూపు మా పైన ప్రసరించి దురితము తొలగించినావు. నీ పద సేవా పావన భాగ్యం నీ పద సేవా పావన భాగ్యం నిరతము మాకీయవమ్మా నిరతము మాకీయవమ్మా. శ్రీ కన్యకామాత కామిత వరదాత శ్రీకర చరణి శ్రీ భవాని శ్రీకర చరణి శ్రీ భవాని. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూల విరాట్కు తిరుమంజనం అభిషేకం వైభవంగా జరిగింది. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం నుండి బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఉత్సవాలు పురస్కరించుకుని చలువు పందిళ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలంకరణ, స్వామివారి వాహనాలను సిద్ధం చేశారు. భక్తుల సహకారంతో నూతన రథాన్ని తయారు చేయించారు. ఉత్సవాలను పురస్కరించుకుని మొదటి రోజున స్వామివారికి తిరుమంజనం అభిషేకాలు వైభవంగా జరిగాయి. పట్టు వస్త్రాలతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉభయదాతలుగా చేడిమాల సాయికృష్ణ, వాణి లావణ్య, చేడిమాల విశ్వనాథ నాయుడు, భాస్కరమ్మ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయవర్ధన్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవం వైభవంగా జరుగుతాయన్నారు. ప్రతిరోజు స్వామివారిని అలంకరించి వాహనాల్లో గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. వార్షికంగా నిర్వర్తించుకునేటువంటి నవార్ణిక బ్రహ్మోత్సవాలు ఇవాటి రోజు నుంచి అనగా 18వ తారీఖు నుంచి మే 18, 2024 తారీఖు నుంచి 28 మే 2024 సంవత్సరంలో మనకు 9 రోజుల పాటుగా వార్షికంగా నిర్వర్తించుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఇవాళ రోజున ఉదయం స్వామివారికి ఫల పంచామృత అభిషేకంతో ప్రారంభించి సాయంత్రం మృద్గ్రహణ, మరి రేపటి రోజున ఉదయం
ధ్వజారోహణతో ఈ స్వామివారి నవానికి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై అత్యంత వైభవోపేతంగా 9 రోజుల పాటు జరుగుతాయి. రేపటి నుంచి మొదలు 9 రోజుల పాటు కూడాను స్వామివారు 9 వాహనాల మీద భక్తులందరినీ కూడాను అనుగ్రహించబోతున్నారు. స్వామివారికి ఏ రకంగా అయితే తిరుమలలో 9 రోజుల పాటు వివిధ వాహన సేవలు జరుగుతాయో అదే రకంగా శేషవాహనము, హంసవాహనము, సింహవాహనము, హనుమంత వాహనము, పెరియ తిరువడి అని చెప్పబడేటువంటి గరుడ సేవ, స్వామివారి యొక్క తిరుకళ్యాణము, మోహిని తిరుకోలము, అదే రకంగా స్వామివారికి గజవాహన సేవ. గజవాహన సేవ అనంతరం స్వామివారికి ఈ సంవత్సరం భక్తుల అందరి యొక్క సహకారంతోనూ ప్రధానులైనటువంటి దాతల సహకారంతోనూ నూతనంగా నిర్మించుకున్నటువంటి రథోత్సవం 25వ తారీఖు శనివారం జరుగుతోంది. మరి దాని తర్వాత స్వామివారికి అశ్వవాహన సేవ, చోర సంవాదము, సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, వసంతోత్సవం, ధ్వజ అవరోహణతో స్వామివారి యొక్క నవానికి మహోత్సవాలు ముగుస్తాయి. ధ్వజ అవరోహణ తర్వాత స్వామివారికి ఈ 9 రోజుల పాటు కూడాను మనం చేసినటువంటి ఉత్సవాల్లో ఏవైనా కనుక దోషాలు ఉంటే అవన్నీ కూడాను ఉపశమింపడానికి స్వామివారికి 1,00,000 తులసి పూజ. అదే రకంగా ఆ రోజున సాయంత్రం స్వామివారికి ఇన్ని రోజులు కూడాను ఎండలో తిరిగి ఆ శరీరం అలసి ఉంటుంది కాబట్టి దానికి ఉపశమన శాంతికై స్వామివారికి శ్రీ పుష్పయాగము, ఏకాంత సేవతో స్వామివారి యొక్క నవానికి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడాను భక్తులు మరియు స్వామివారి యొక్క కైంకర్య పనులందరూ కూడాను పాల్గొని స్వామివారిని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. దీంట్లో భక్తులందరూ కూడాను ఉత్సాహంగా పాల్గొని స్వామివారి యొక్క విశేష శ్రీ కాళహస్తి పట్టణంలో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి చిన్న కొట్టాయి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజున స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివపార్వతులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనుబోలు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. లారీని నిలిపి ఇంజిన్ ఆయిల్ పడుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గుంటూరు జిల్లా దామరపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ సాంబశివరావు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చిల్లకూరు మండలంలో జరిగిన దాడి ఘటనకు వైకాపా నాయకులే కారణమని టీడీపీ నాయకులు ఆరోపించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పేర్కొన్న వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. ఈ నెల 27వ తేదీన గూడూరులోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కట్నా కార్యక్రమం జరుగుతుందని షాదీ మంజిల్ ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన కమిటీ ప్రతినిధులు. వైభవంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు. గూడూరులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వరకు 102 కలశాలతో ఊరేగింపు.
అనంతరం జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.